craving for you na pillow pakkana novel nuvu tripping. టీవీ డైరెక్టర్ పెళ్లి చేసుకున్నావు కదా, షో కూడా మదిరింది అనుకుంటా. ఏమదిరింది? అంతా ఏడ్చినట్టు జరిగింది. అదేంటి, గొప్ప రొమాంటిక్ టీవీ సీరియల్ డైరెక్టర్ కదా మీ ఆయన. కొంప ముంచింది. ఏమైంది? ఏమైందా? మొదటి రోజే ఏదేదో మాటలు చెప్పాడు భార్య భర్తల సంబంధం గురించి. ఆ తర్వాత మిగతాది రెండో రోజు అన్నాడు. రెండో రోజు ముద్దులు పెట్టాడు. మరి ఆ తర్వాత ముద్దులు పెట్టి కౌగిలించుకున్నాడు. ముద్దులు కౌగిలింతలు పెట్టి మిగతాది రేపన్నాడే. మూడో రోజు ముద్దులు కౌగిలింతలతో ఆపి నా చీర జాకెట్ మీద చేయి వేశాడు. ఓ, మొత్తానికి టీవీ సీరియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు అనమాట. మరి ఆ తర్వాత ఏమైంది? మిగతా కార్యక్రమం వచ్చే వారమని ముసుగుదాన్ని పడుకున్నాడే. మొగాడు స్లోగా ఉంటే ముందు మనమే ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ వీడియో. హాయ్ డియర్. వెల్కమ్ డార్లింగ్. రా కూర్చో. డ్రింక్ చేద్దామా? నో థ్యాంక్స్. విస్కీ నా కాళ్ళకు పడదు. విస్కీ నీ కాళ్ళకు పడతా? ఇదేదో ఎంతగా ఉంది. విస్కీ తాగితే కాళ్ళు నొప్పిగా ఉంటాయా లేక వాపులు వస్తాయా? అదేం కాదు, విస్కీ తాగితే నా కాళ్ళు స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ వీడియో. ఇది నేను చూడలా. నీ పెదాలు ఉప్పగా ఉన్నాయి. ఊర్లో తాగుతుంది కూడా, ముందు నువ్వు లేచి నిలబడు. నెక్స్ట్ వీడియో. సినిమా వెళ్దామంటారు, ఇంకా రాడేంటి? వస్తావా? సారీ, ఐ హావ్ బ్యాడ్ ఫ్రెండ్. పర్వాలేదు, 2000 నేను కింద పడేస్తాను. అవి తీసుకునే లేకపోతే నా పని పూర్తి చేస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అంతలో వేడేం చేస్తాడులే. ఈ విషయం బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తా, వాడేమంటాడు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హలో రాజేష్, ఇక్కడ ఒకడు 2000 కింద పడేసి అవి తీసుకునే లోపే ఆవర్ ఫినిష్ చేస్తాడంట. మరి నువ్వేమంటావు? మంచి ఆఫర్, 5000 అడుగు. ఓహో, 5000 అడగాలా? సరే. $5,000 అయితే వస్తాను. ఓకే సరే పదండి. ఏంటి ఇంకా రాలేదు? గంట సేపు అయినా ఇంకా రావట్లేదు. తగ్గు వస్తుంది. ఏంటి ఎంతసేపు అయింది? చెప్పిన పని సక్సెస్ కానీ వాడు అన్ని కాయిన్స్ కింద పడేశాడు. నెక్స్ట్ వీడియో.
ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. భలే ఛాన్స్. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. అయ్యో మీరా? ఏంటండి ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. ఏంటండి ఈ కక్కుర్తి? మన ఇద్దరం ఇలా కలవకూడదనే కదా ఈ ఆషాఢ మాసం మనల్ని దూరం ఉంచింది. వద్దండి, ప్లీజ్ వెళ్ళిపోండి. అమ్మ నన్ను చూస్తే బాగుండదు, వెళ్ళండి. నీ అందాలను ముందు పెట్టుకుని వెళ్ళమంటే ఎలా? ఇంకొక 10 రోజులు ఆగితే ఈ ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదా, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి. ఆగే ఓకే నాకు లేదు. నాకు ప్లీజ్ వద్దండి ప్లీజ్. ప్లీజ్ శృతి, ఒక్క 10 రోజులు ఆగండి ప్లీజ్. తర్వాత నేను ఎప్పుడు మీతో ఉంటాను కదా. ఇంకా 10 రోజుల 10 సెకండ్లు కూడా వృధా చేసుకోను. ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ, ఐ లైక్ యూ. మన పెద్దవాళ్ళు ఈ ఆషాఢంలో మనల్ని ఎందుకు దూరం ఉంచారో తెలుసా? ఒక్కలో ఆచారం, నాకు ఆ పట్టింపులు ఏం లేవు. ఈ మాట మీదైతే ఎవరి మాట వినరు మీరు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎవరి మాట వినను. చాలా అండి, వద్దండి ప్లీజ్. రా వద్దండి, ప్లీజ్. వద్దండి. డోర్ సౌండ్ అయింది, అమ్మ నాన్న వచ్చినట్టున్నారు. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. నా మీద ఎంత ప్రేమ. ఈ ఆషాఢం రేపు అయిపోతే బాగుండు. ఇంకా 10 రోజులు వెయిట్ చేయాలా? ఆయనకే అలా ఉంటే నేను లేకుండా ఆయన ఒంటరిగా ఎంత బాధపడుతున్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. Sanjay. మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు మన జీవితాలలో వెలుగులు నింపడానికే. ప్రతి సంప్రదాయంలో ఏదో ఒక అర్థము పరమార్థము తప్పకుండా ఉంటుంది. ఆషాఢ మాసంలో కొత్త జంటను ఎందుకు దూరంగా ఉంచుతారంటే, ఆ నెలలో కొత్త జంట కలిసి ఉంటే ఒకవేళ ఆ అమ్మాయి గర్భవతి అయితే డెలివరీ టైంలో పొలం పనులు వేసవికాలం ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఈ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతోనే ఆ నిబంధనను ఏర్పాటు చేశారు. మంచి సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం. కొత్త జంట ఆషాఢ మాసంలో దూరంగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం. కాబట్టి కొత్త పెళ్లి కొడుకుళ్ళారా, ఈ ఆషాఢ మాసంలో కాస్త ఓపిక పట్టి కొత్త పెళ్లి కూతుళ్లకు విశ్రాంతినిస్తే అటు ఇంటి పనులకు ఇటు వాళ్ళ ఆరోగ్యానికి సహకరించినట్లు అవుతుంది. అంతేకాక ఆషాఢ మాసంలో భాగస్వామి దూరం అవడం వల్ల కలిగిన విరహం ఇద్దరి మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో కొత్త జంట దూరంగా ఉండడమే శుభస్కరము, శ్రేయస్కరము. నెక్స్ట్ వీడియో. ఏమ్రా కిషోర్, ఈ మధ్యలో ఎక్కడ దర్శనం లేవు నువ్వు? ఏదోరా బయట చిన్న చిన్న పనులు. రా కూర్చోరా. ఒరే, ఈ మధ్య మా ఆవిడకి భక్తి ఎక్కువైందిరా. అల్లో కూడా రామారామ అంటూ కలువరిస్తుంది తెలుసా? భక్తా పాడా? రామారామ అని కలవరించేది ఆ రాముని కాదురా, ఫూల్. మీ ఎదురింటి రామారావుని. నెక్స్ట్ వీడియో. ఒరే
అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎందుకు బలహీనంగా ఉంటారో తెలుసురా? వాళ్ళు అవలాలు కావు. నీ ముఖం. అబ్బాయిలు రోజు తాజా పాలు, 2 పెద్ద పెద్ద యాపిల్స్ మట్టుకే తీసుకుంటారు. మరి అమ్మాయిలు కేవలం ఒకే ఒక అరటి పండు, ఒక చెంచా పెరుగు అంతే. ఓహో, అందుకేనా అమ్మాయిలు పాపం బలహీనంగా ఉంటారు. Tried it.